ఏపీలో ఇంటర్మీడియట్ సెక్షన్ డీల్ చేస్తున్నటువంటి ఫిజిక్స్ లెక్చరర్స్ అందరికీ కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. 2026-27 అకాడమిక్ ఇయర్ నుంచి మన స్టేట్లో కొత్త సిలబస్ సెకండ్ ఇయర్కి ఇవ్వటం జరిగింది. సో దానికి సంబంధించి ఫిజిక్స్లో ఎటువంటి చేంజెస్ వచ్చినాయి, ఏ చాప్టర్స్ లేదా ఏ టాపిక్స్ డిలీట్ చేశారో లేదా కొత్తగా ఇంక్లూడ్ చేశారా అనేటువంటి విషయాల్ని ఇప్పుడు మనం చాప్టర్ వైజ్గా చూద్దాం. మనకి గతంలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి ఫస్ట్ లెసన్ వేవ్స్ అనేటువంటిది ఈ ఇయర్ మనకి ఫస్ట్ ఇయర్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఆ లెసన్ ఇక్కడ రిమూవ్ అవుతుంది. అట్లాగే లాస్ట్ లెసన్గా ఉన్నటువంటి కమ్యూనికేషన్ సిస్టమ్, ఈ లెసన్ కూడా ఈ టూ లెసన్స్ కూడా మనకి సెకండ్ ఇయర్ సిలబస్లో నుంచి రిమూవ్ చేయడం జరిగింది. సో మనకి ఉన్న సిలబస్లో 14 లెసన్స్ ఇంకా మనకి కంటిన్యూ అవుతాయి. అందులో సబ్జెక్ట్లో చాప్టర్ వైజ్గా మనకి సబ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి, ఏం డిలీట్ చేశారనేది మనం చూద్దాం. ఫస్ట్ లెసన్ ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్గా ఉంది ఇక్కడ. సో దీంట్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ కానీ మనం కంపేర్ చేస్తే దీంట్లో మనకి రిమూవ్ చేసినటువంటి టాపిక్ ఏది అంటే ఛార్జింగ్ బై ఇండక్షన్ అనేటువంటి కాన్సెప్ట్ మనకి ఓల్డ్ సిలబస్లో ఉంది, అది న్యూ సిలబస్లో రిమూవ్ చేయడం జరిగింది. ఇది మనకి మిగిలినటువంటి టాపిక్స్ అన్నీ కూడా సిమిలర్గా మనకి సేమ్ కంటిన్యూ అవుతుంది ఈ ఇయర్ కూడా. నెక్స్ట్ లెసన్ కానీ చూసినట్లయితే ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. సో ఈ లెసన్లో కానీ మనం చూస్తే దీంట్లో మనకి రిమూవ్ చేసినటువంటి టాపిక్స్ 1 by 1 అన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ వస్తే మనకి ఉన్నది ఒకటే టాపిక్, లాస్ట్ టాపిక్ వ్యాన్ డి గ్రాఫ్ జనరేటర్ అనేటువంటిది ఈ ఇయర్ మనకి రిమూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ లెసన్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. సో ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీ లెసన్లో కూడా మనకి కొన్ని టాపిక్స్ రిమూవ్ చేయడం జరిగింది. అవేంటి అనేది ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ సిరీస్ అండ్ ప్యారలల్, ఈ టాపిక్ రిమూవ్ చేయడం జరిగింది. అట్లాగే మనకి ఈ లెసన్లో ఉన్నటువంటి మీటర్ బ్రిడ్జి, పొటెన్షియోమీటర్ అనే కాన్సెప్ట్లు కూడా రిమూవ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జనరల్గా మనం ఈ లెసన్ నుంచి మనకి ప్రీవియస్లో లాంగ్ ఆన్సర్ అనేది ఉంది. సో వీస్టన్ బ్రిడ్జి, పొటెన్షియోమీటర్ కాన్సెప్ట్లు చూస్తాం. సో ప్రెజెంట్ మనకి లేటెస్ట్ సిలబస్లో వీస్టన్ బ్రిడ్జ్ ఒకటే ఉంది కాబట్టి మరి ఈ లెసన్లో లాంగ్ ఆన్సర్ టాపిక్స్ ఏంటి అనేది మనకి ఇంకా కొత్తగా వచ్చేటువంటి అవకాశం ఉంది. అది బ్లూ ప్రింట్ టెక్స్ట్ బుక్స్ వస్తే కానీ మనకి డీటెయిల్డ్గా మనకి తెలిసేటువంటి అవకాశం ఉన్నది. ఇంకా నెక్స్ట్ లెసన్ మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. సో ఈ లెసన్లో మనం కంపేర్ చేస్తే దీంట్లో మనకున్నది పాత సిలబస్లో ఉండి ఈ సిలబస్లో రిమూవ్ చేసిన టాపిక్స్లో మోషన్ ఇన్ కంబైన్డ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేటువంటి కాన్సెప్ట్ లేదు. ఇంకా తర్వాత సాలినాయిడ్ అండ్ టొరాయిడ్ రెండు కాన్సెప్ట్లు ఉండేవి, ఈసారి మనకి టొరాయిడ్ లేకుండా ఓన్లీ సాలినాయిడ్ మాత్రమే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లెసన్ కానీ మనం చూసినట్లయితే మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్. ఈ లెసన్లో టాపిక్స్ కానీ మనం చూస్తే దీంట్లో మనకి స్టార్టింగ్లో ఉన్నటువంటి టాపిక్స్లో ప్రీవియస్ ఇయర్లో ఉన్నటువంటి ఎర్త్స్ మ్యాగ్నెటిజం అనే కాన్సెప్ట్ లేదు. అట్లాగే పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అండ్ ఎలక్ట్రోమ్యాగ్నెట్స్ అనేటువంటి కాన్సెప్ట్స్ కూడా మనకి లేటెస్ట్ సిలబస్లో రిమూవ్ చేయడం జరిగింది. సో ఇది ఈ లెసన్కి సంబంధించి. దీని తర్వాత ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇండక్షన్ అనే లెసన్కి సంబంధించి చేంజెస్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో మనకి బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అయితే రిమూవ్ చేసినటువంటి కాన్సెప్ట్స్ ఏంటి అంటే ఎనర్జీ కన్సిడరేషన్, క్వాంటిటేటివ్ స్టడీ అనేటువంటి కాన్సెప్ట్ రిమూవ్ చేశారు. అట్లాగే ఎడ్డీ కరెంట్స్ అనేటువంటి కాన్సెప్ట్ మనం జనరల్గా ఈ లెసన్ నుంచి షార్ట్ ఆన్సర్స్లో ఎడ్డీ కరెంట్స్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్గా మనం ప్రీవియస్ ఇయర్ వరకు డిస్కస్ చేసేవాళ్ళం. సో అది ఈ ఇయర్ లేటెస్ట్ సిలబస్లో ఆ టాపిక్ని రిమూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ లెసన్ కానీ చూసినట్లయితే ఆల్టర్నేటింగ్ కరెంట్. సో దీంట్లో కానీ చేంజెస్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే దాదాపు అన్ని కాన్సెప్ట్లు కంటిన్యూ అయినాయి. ఒకటే కాన్సెప్ట్ ఎల్సీ ఆసిలేషన్స్ అనేటువంటిది రిమూవ్ చేయడం జరిగింది. సో రిమైనింగ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్ అనేటువంటి దీంట్లో కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఆల్ టాపిక్స్ సిమిలర్గా అదే టాపిక్స్ కంటిన్యూస్ అయింది. సో నో చేంజెస్ అనేటువంటి మనం ఈ లెసన్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఇది యాక్చువల్గా మనకి ప్రీవియస్ సిలబస్ ప్రకారం సెకండ్ లెసన్లో ఉండేది, ఈ సెకండ్ లెసన్గా ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు 9th లెసన్గా తీసుకురావడం జరిగింది. దీంట్లో కానీ మనకి చేంజెస్ కానీ అబ్జర్వ్ చేసినట్లయితే
సో మీరు రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కాన్సెప్ట్ సంబంధించి అన్నీ కంటిన్యూ చేయడం జరిగింది. డిస్పర్షన్ బై ప్రిజం అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి లేదు. సమ్ న్యాచురల్ ఫినామినా డ్యూ టు సన్లైట్, అంటే సిట్టింగ్ సన్ అపియర్స్ రెడ్ కానీ ఇలాంటి కాన్సెప్ట్ మనకి రిమూవ్ చేయడం జరుగుతుంది. సో అది మనకి డీటెయిల్డ్గా తెలియాలంటే మనకి టెక్స్ట్ బుక్ వస్తే ఇంకొంచెం మనం డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. సో బేసిక్గా వాళ్ళు ఇచ్చినటువంటి ఇండెక్స్ బేస్ చేసుకుని మనకి ఏం టాపిక్స్ మిస్ అయినాయి అనేది మనం ఈ వీడియోలో చూస్తున్నాం. నెక్స్ట్ వేవ్ ఆప్టిక్స్ లెసన్లో కానీ వచ్చినట్లయితే ఇక్కడ మనం చేంజెస్ కానీ చూసినట్లయితే యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ టాపిక్స్ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతున్నాయి. అంటే మనం ప్రీవియస్ ఇయర్లో ఏవైతే టాపిక్స్ చెప్పామో అవన్నీ ఈ లెసన్లో మాత్రం కంటిన్యూ అవుతున్నాయి న్యూ సిలబస్లో కూడా. ఇంకా నెక్స్ట్ లెసన్ కానీ చూస్తే డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్. ఈ లెసన్లో ఉన్నటువంటి చేంజెస్ ఏంటి సిలబస్లో అని చూస్తే డేవిసన్ గెర్మర్ ఎక్స్పెరిమెంట్ అనేటువంటిది ఈ ఇయర్ సిలబస్లో రిమూవ్ చేయడం జరిగింది. రిమైన్ అన్నీ కూడా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కాన్సెప్ట్ కానివ్వండి, వేవ్ థియరీ ఆఫ్ లైట్ కానివ్వండి, ఐన్స్టీన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్, డ్యూయల్ నేచర్ ఆఫ్ లైట్ ఇలాంటివన్నీ మ్యాటర్ అనేటువంటివి కూడా మనకి ఈ లెసన్లో కంటిన్యూ అవుతున్నాయి. ఒక డేవిసన్ గెర్మర్ ఎక్స్పెరిమెంట్ మాత్రమే ఈ ఇయర్ సిలబస్లో నుంచి రిమూవ్ చేయడం జరిగింది. సో ఇంకా నెక్స్ట్ లెసన్ యాటమ్స్ కానీ చూసినట్లయితే దీంట్లో కూడా మనకి ప్రీవియస్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ అన్నీ కూడా ఇక్కడ కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఈ లెసన్లో కూడా మనకి ఎటువంటి చేంజెస్ లేవు. నెక్స్ట్ న్యూక్లియర్ లెసన్లో కూడా మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మన ఓల్డ్ సిలబస్లో ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ అన్నీ కూడా ఈ లెసన్లో ఇక్కడ కూడా కంటిన్యూ చేయడం జరిగింది న్యూ సిలబస్లో కూడా. సో ఇక నెక్స్ట్ లెసన్ సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ అనేటువంటి టాపిక్ కానీ చూసినట్లయితే సో దీంట్లో మనకి జాగ్రత్తగా మనం స్టడీ చేస్తే సెమీ కండక్టర్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఇంట్రెన్సిక్ ఎక్స్టర్నల్ టైప్స్ ఉన్నాయి, జంక్షన్ డయోడ్ ఉంది, సెమీ కండక్టర్ డయోడ్ ఉంది, అప్లికేషన్స్ ఆఫ్ జంక్షన్ డయోడ్ యాజ్ రెక్టిఫైయర్ ఆ కాన్సెప్ట్లు వరకు ఉన్నాయి. స్పెషల్ పర్పస్ కానీ, జంక్షన్ ట్రాన్సిస్టర్ కానీ, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కానీ, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ కానీ ఇవన్నీ కూడా రిమూవ్ చేయడం జరిగిందంటే ఈ లెసన్లో కొంత సిలబస్ మనకి ఎక్కువగా తగ్గటం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే ట్రాన్సిస్టర్ కాన్సెప్ట్ లేదు, అట్లాగే స్పెషల్ పర్పస్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్ అంటే మనకి జీనార్ డయోడ్ కావచ్చు లేదా ఫోటో డయోడ్స్ కావచ్చు ఈ కాన్సెప్ట్లు అక్కడ చూసేవాళ్ళం. సో వాటితో పాటు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి లాజిక్ గేట్స్ అనేటువంటి కూడా ఈ లెసన్ నుంచి మనకి లేటెస్ట్ సిలబస్లో రిమూవ్ చేయడం జరిగింది. సో ఇవండి మనకి లేటెస్ట్ సిలబస్లో వచ్చినటువంటి చేంజెస్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి మెయిన్ పాయింట్స్ ఏంటంటే లాంగ్ ఆన్సర్లో 3 లెసన్లలో మనకి ఒక లెసన్ ఆల్రెడీ మనం మిస్ అవుతున్నాం, వేవ్స్ లెసన్ అనేది. సో కొత్తగా ఏ లెసన్ నుంచి లాంగ్ ఆన్సర్ వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం చూడాలి. అట్లాగే కరెంట్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఒక లాంగ్ ఆన్సర్ కాన్సెప్టే ఉంది కాబట్టి ఇంకొక మిగిలిన టాపిక్స్లో దేని నుంచి వస్తాయి అనేటువంటిది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది. ఫైనల్గా మనకు ఉన్నటువంటి సిలబస్ ఇది. దీంట్లో 4 లెసన్స్ ఇవేవి కూడా మనకి ప్రీవియస్ సిలబస్తో చేంజెస్ లేనటువంటి లెసన్స్ 4 ఉన్నాయి మనకు మొత్తంగా. మిగిలినటువంటి 10 లెసన్స్లో కొంత సిలబస్ రిమూవ్ చేయడం జరిగింది. ఫైనల్గా మనకి ఏంటంటే కొత్తగా ఇంక్లూడ్ చేసినటువంటి కాన్సెప్ట్లు అయితే లేవు. అంటే ఇంటర్నల్గా ఆ కాన్సెప్ట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉండొచ్చేమో కానీ కొత్త కాన్సెప్ట్లు అయితే ఇంట్రడ్యూస్ చేయడం లేదు. సో ఇవన్నీ మనకి ప్రస్తుతానికి ఉన్నటువంటి చేంజెస్. సో మరిన్ని అప్డేట్స్తో ముందుకు వస్తాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.